ఇక్కడ మనల్ని ఆశీర్వదించేంత మంచి మనసు ఎవరికి లేదా అహల్య? నాకు నువ్వు, నీకు నేను. నువ్వు సంతోషంగా ఉండు, నన్ను సంతోషపెట్టు. మన బిడ్డకి సంతోష స్వాగతం. చూడండి, ఇక నుంచి మా ఇంటి జోలికి కానీ, నా భార్య జోలికి కానీ, నా బిడ్డ జోలికి కానీ వచ్చారు బాగోదు. వెళ్ళొచ్చు. ఆగండి. ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? గౌతమ్ గడింటికి. ఎందుకు? అహల్య తప్పు బయట పెట్టి గౌతమ్ గడి తుప్పు వదిలించడానికి. కానీ వాడేం చేశాడో తెలుసా అండి? ఒక పక్క బేబీని లవ్ చేస్తూనే ఇంకో పక్క అహల్యని ఇష్టపడ్డాడట. పెళ్లికి ముందే దాన్ని తల్లించేశాడట. అందుకే దానికి తాళి కట్టి మన బేబీని వదిలేశాడట. అలాంటి వాడిని ఏం చేయాలి? ఏమండి? చిన్నపిల్ల, తనకు సిగ్గు లేకపోతే నీ బుద్ధి ఏమైంది? ఏ మొహం పెట్టుకుని అదితిని వెంట పెట్టుకుని మళ్ళీ ఆ ఇంటికెళ్ళావు? అది కాదండి. నోర్మై, ఊరంతా మనల్ని ఉమ్మేస్తున్నారు. 3 సార్లు తన పెళ్లి పీటల మీద ఆగిపోయింది. ఆ అవమానం చాలదా? అదితి నాకొద్దు అని వాడు మొహం మీద చెప్తున్నాడు. ఆ మాట సరిపోలేదా? ఇంకా పెళ్లికొచ్చిన పిల్లని తీసుకొని ఆ ఇంటి చుట్టూ తిప్పుతున్నా సిగ్గులేదా నీకు? సిగ్గు, మానం, అభిమానం వదిలేసింది వాడండి. అదితిని నిలువున మోసం చేశాడు. తప్పు చేసి కూడా తలెగరేస్తున్నాడు. అలాంటి వాణ్ణి ఏం చెయ్యాలి? అందుకని వాణ్ణి, ఆ పిల్లని చంపి తల్లి కూతురులిద్దరూ జైల్లో కూర్చుంటారా? వాడు తప్పు చేశాడో ఒప్పు చేశాడో వాడి జీవితాన్ని వాడు చూసుకున్నాడు. అది మీకెందుకు అర్థం కావడం లేదు? అంటే వాడేం చేసినా ఊరుకునుండాలా? మోసం చేసినా తప్పు చేసినా సహించాలా? మనమేం చేతకాని వాళ్ళమా? మనకేం తక్కువ? ఆ మాటకొస్తే వాళ్లకన్నా మనమే అన్నిట్లో పై స్థాయిలో ఉన్నాం. మనం తలుచుకుంటే ఏమైనా చేయగలం. ఆ అహంకారమే వద్దనేది. పగ అని నువ్వు, ప్రేమ అని అదితి ఎక్కడికి పోతున్నారు మీరు? పంతం పట్టి ప్రతీకారానికి దిగితే పోయేది మన పరువే. నువ్వు నిజంగా అదితి మంచి కోరుకునే దానివైతే ఇంతటితో ఇవన్నీ వదిలేసే. ఇంకా వాడి గురించి, ఆ ఇంటి గురించి, ఆ మనుషుల గురించి ఆలోచించకు. వీటన్నింటికీ వీలైనంత దూరంగా ఉండు. అది కాదండి. మళ్ళీ మళ్ళీ చెప్పని ఆమెని. చెప్పింది చెయ్యి, అంతే. నీకు కూడా చెప్తున్నాను బేబీ, ఈ ప్రేమ గేమా వద్దు. ఆ గౌతమ్ గాడిని మర్చిపో. నీకు త్వరలోనే ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను. నీ లైఫ్ నువ్వు చూసుకుని హ్యాపీగా ఉండు. నాకు పెళ్ళేంటి డాడీ? ఏ పెళ్లి చేసుకోవా? జీవితాంతం ఇలాగే ఉండిపోతావా? పెళ్లి చేసుకుంటాను డాడ్, కానీ వేరే ఎవరినో కాదు, నా గౌతమ్ని. నేను ప్రేమించిన గౌతమ్ని పెళ్లి చేసుకుంటాను. నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఇంకా వాడు నీ వాడనుకుంటున్నావా? ఎస్ డాడ్,
గౌతమ్ ఎప్పటికీ నా వాడే. నన్ను ప్రేమిస్తున్నాడు, నేను గౌతమ్ని ప్రేమిస్తున్నాను. మేము పెళ్లి చేసుకుంటాం. వాడికి పెళ్ళైపోయింది, తండ్రి కూడా కాబోతున్నాడు. నీకసలు అర్థం అవుతోందా? ఆ బిడ్డకి తండ్రి గౌతమ్ కాదు డాడ్. అహల్య గౌతమ్ని చీట్ చేసి పెళ్లి చేసుకుంది. గౌతమ్ నన్ను తప్ప ఇంకెవరిని ప్రేమించలేదు. తనని ఇష్టపడ్డాను, తల్లిని చేశాను అని గౌతమ్ అబద్ధం చెప్తున్నాడు. నెమ్మదిగా నేను గౌతమ్తో మాట్లాడి అంతా వివరంగా తెలుసుకుంటాను. అన్నీ సెట్ చేస్తాను. ఏం సెట్ చేస్తావు? నిన్ను ఏమండి? చెప్పు యామిని తనకి. ఇన్నాళ్ళు నువ్వు చెప్పావు, ఇప్పుడు నేను చెప్తున్నాను. మనకంటూ ఒక పరువు, గౌరవం ఉన్నాయి. వాటిని నిలబెట్టుకోవాలి. ఇంకా వాడితో ప్రేమ, పెళ్లి అని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నేను ఊరుకోను. రేపే ఒక మంచి సంబంధం తీసుకొస్తాను. రెడీగా ఉండమని చెప్పు. లేదంటే కాళ్ళు చేతులు విరగ్గొట్టేస్తాను. తను పెళ్లికి ముందే తెల్లయింది. వేరే ఎవరితోనో కాదు, నాతోనే. తన కడుపులో ఉన్న బిడ్డకి తండ్రిని నేనే. అసలు వీడు మన కొడుకేనా? ఇది మన పెంపకమేనా? నేను నిజం చెప్పాలి అనుకున్న ప్రతిసారి గౌతమ్ గారెందుకు తప్పు తన మీద వేసుకుంటున్నారు? నేనిప్పుడే అడగాలి. ఆ ఇంట్లో నా పాత్ర ముగిసిపోయింది, అందుకే వచ్చేశాను. నేను ఎంత భరోసా ఇచ్చినా, ఎంత బాధ్యతగా చూసుకున్నా, ఇంట్లో గొడవ జరిగిన ప్రతిసారి అహల్య గారు ఎందుకు వెళ్ళిపోతున్నారు? నేను ఒకడున్నానని, తనని చూసుకుంటానని తనకి తెలీదా? నా గురించి ఆలోచించరా? ఇప్పుడే తన గురించి అడగాలి. ఇప్పుడే తనని దీని గురించి అడగాలి.